సినిమా ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ అయిపోతుంది ఇంకా, అంటే అన్ని స్టూడియోస్ అక్కడ షిఫ్ట్ చేసేస్తున్నారు, ఇంకా ఇక్కడ ఏమి ఉండదు తెలంగాణలో. అంటే తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఈ డిస్కషన్ వచ్చింది, రామానాయుడు గారు స్టూడియో అక్కడ పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు అని. ఈ డిస్కషన్ అంటే ఇది నిజమే అంటారా, లేకపోతే జస్ట్ ప్రచారం జరుగుతుంది అంటారా? సినిమా ఇండస్ట్రీ అక్కడికి షిఫ్ట్ అవుతున్న విషయం వాస్తవమేనా? అసలు ప్రజెంట్ హైదరాబాద్లో జరిగింది ఏమిటి, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళు మరో చోటికి పోతామని ఎందుకు అనుకుంటారు? ఈ విషయం మనం ఆలోచిస్తే అసలు ఏం జరిగింది ఇక్కడ? జరిగిన సంఘటన సంధ్యా థియేటర్ సంఘటన, దానికి సంబంధించి ఒక హీరో కేసును ఎదుర్కొంటున్నాడు, ఇదే కదా జరిగింది. ఇండస్ట్రీకి ఏం జరిగింది? ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు. ఏం జరిగింది? అసలు ఏం జరగలేదు కదా. స్టూడియో మీరు షూటింగ్లు చేసుకుంటామంటే ప్రభుత్వం అనుమతి నిరాకరించలేదు కదా, మీకు ఇచ్చే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏం క్యాన్సిల్ చేయలేదు కదా, హీరోల మీద కానీ హీరోయిన్ల మీద కానీ దాడులు జరగలేదు కదా, షూటింగ్ అనుమతులు ఎక్కడా మీకు నిరాకరించలేదు కదా. ఇదంతా ఒక వర్గం కావాలని ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసే ఉద్దేశంతో ప్రజల్లో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత గందరగోళం నెలకొల్పే విధంగా క్రియేట్ చేస్తున్నది ఇది. ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ కావాలని అక్కడి వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. అయితే సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం హైదరాబాద్లో సుస్థిరంగా ఉంది. కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇక్కడ మీరు తమిళ సినిమాలు ఇక్కడే జరుగుతాయి, మనకు హిందీ సినిమాలు ఇక్కడే జరుగుతాయి, ఒక్కోసారి హాలీవుడ్ సినిమాలకు కూడా ఇక్కడ రామోజీ ఫిల్మ్స్ సిటీ లాంటి లొకేషన్ ఉపయోగించుకోవడానికి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రాఫిక్ వర్క్ కూడా మనకు హైదరాబాద్లోనే కేంద్రంగా ఉంది. అంటే అంత టెక్నీషియన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. వీటిని రాత్రికి రాత్రి ఎలా షిఫ్ట్ చేస్తారు? ఉన్న స్టూడియోలకు ఇక్కడ వర్క్ లేదు. సినిమా అనేది స్టూడియో నుంచి, ఇంటి నుంచి స్టూడియోకు, స్టూడియో నుంచి బయటకు వచ్చింది. ఎక్కువ సినిమాల్లో మనకు మీరు కూడా చూసే ఉంటారు, విదేశీ నేపథ్యం, అంటే స్విట్జర్లాండ్, అమెరికా, కెనడా ఇలాంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఈ స్టూడియోలో అక్కడ తీసుకుపోయి కడితే వచ్చేది ఏం లేదు, స్టూడియో మెయింటెనెన్సే ప్రాబ్లం అవుతుంది. నానక్రాంగూడలో రామానాయుడు గారి అబ్బాయి సురేష్ బాబు ఆయన స్టూడియోని అమ్మేశాడు. స్టూడియో ఫీడింగ్ లేక, అంటే షూటింగ్ సరైన షూటింగ్ లేక దాన్ని రియల్ ఎస్టేట్కి ఇచ్చుకున్నాడు. అది పరిస్థితి. ఇక్కడ భాగ్యనగర్ స్టూడియో అనేది ఎప్పుడో అది కనుమరుగైపోయింది. సారథి స్టూడియోని ఇప్పుడు కొత్తగా వేరే మేనేజ్మెంట్ తీసుకుని దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగా స్టూడియోలో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఉన్న చోటనే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఫైనాన్షియర్లు, జూనియర్ ఆర్టిస్టులు, సినిమాకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయని మీకు కూడా తెలిసి ఉంటుంది. వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయి ఉన్నప్పుడు ఒక సినిమా కోసం అంటే షిఫ్ట్ అవుతారు. అవుట్డోర్ లొకేషన్ అని ఒక యూనిట్ 100 మందితోనే వెళ్ళి వచ్చేస్తుంది. కానీ మొత్తం షిఫ్ట్ అవ్వడం అనేది అది ఇంపాసిబుల్. మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికే మనకు 30-40 ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ మ్యూజిక్ ఇండస్ట్రీ 100% రాలేదు కూడా, ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా పాటలు ఇప్పుడు చెన్నైలోనే రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంత షిఫ్ట్ అవ్వడం, ఇదంతా ఒక లేనిపోని గందరగోళం క్రియేట్ చేయడం తప్ప మరేమీ కాదు. ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కానీ ఇప్పుడు కానీ లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది. అన్ని వ్యవస్థలు సినిమాకు అనుకూలంగానే ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు వెళ్తారమ్మా? ఇదంతా ఒక ప్రచారం. అంటే ఇప్పుడు నడుస్తున్నాయి అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్, ఈ సినిమాకి శుభం కార్డ్ ఎప్పుడు పడుతుంది అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ కి, అంటే ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు నిన్నటి వరకు అమెరికాలో ఉన్నారు. ఆయన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మొదటి రోజు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగాయి, ఆయన అందుబాటులో లేరు. ఆయన ఈరోజు అంటే మంగళవారం నాడు ఆయన మన రేవంత్ రెడ్డి గారిని కలుసుకున్నట్టుగా ఆయనే చెప్పారు. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా దిల్ రాజు ప్రకటించారు. త్వరలో అంటే 2-3 రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక సరైన రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళబోతుంది. దిల్ రాజు ముఖ్యమంత్రిని కలవడంతోనే అక్కడ పాజిటివ్ రిపోర్ట్ రావడంతోనే ఈ కేసు సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది కోర్టులో ఉన్న వ్యవహారం. కోర్టులో మరి అల్లు అర్జున్ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతూనే ఉంటాయి కదా, అప్పుడు అది ఆ విధంగా అది పులి స్టాప్ పడాల్సిందే తప్ప ఇమ్మీడియట్లీ దానికి గుమ్మడికాయనో లేదా శుభం కాడో ది ఎండో అంటూ
చెప్పలేం మనం. అంటే ఎప్పటివరకైనా కొనసాగొచ్చు అంటారు. కేసులు అంతే, పోలీసు కోర్టు విషయం కాబట్టి కోర్టు కేసుకు కొట్టేయచ్చు, సంబంధించి కొట్టేయచ్చు, లేకపోతే అది కొనసాగొచ్చు సంవత్సరాలు. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. లేదు ఇలా అల్లు అర్జున్ తప్పేమీ లేదు అని కోర్టు భావించిన సమక్షంలో కొట్టివేయచ్చు. లేదు అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనబడుతుందంటే కొంతవరకు అది కొనసాగించవచ్చు. అంటే ఈ ఎఫెక్ట్ అల్లు అర్జున్ గారి రాబోయే సినిమాల మీద ఏమైనా ఉంటదంటారా, ఈ ప్రభావం, ఈ కేసు ప్రభావం? అలా ఉండే అవకాశాలు ఏమున్నది, ఎందుకంటే లేవంటారా? పబ్లిక్ అల్లు అర్జున్ దోషి అని డైరెక్ట్గా ఏం చెప్పట్లే కదా. ఒక సంఘటన జరిగింది దురదృష్టవశాత్తు, ఆ సందర్భంగా ఆయన ఉన్నాడు అని భావిస్తున్నారు తప్ప ఆయన ఏదో డౌరీ కేసులోనో, మర్డర్ కేసులోనో, అక్రమ ఆయుధాల కేసులోనో, లేదా డ్రగ్స్ కేసులోనో ఉన్న వ్యక్తి కాదు కదా. అంటే ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది. అది అందరూ బాధపడుతున్నారు, ఆయన బాధపడుతున్నాడు, కామన్ మ్యాన్ కూడా బాధపడుతున్నారు. ఒక మహిళ, అమాయకమైన ఒక మహిళ చనిపోవడం చనిపోవడం, ఈ తొక్కిసాట్లు అనేది మనం ఒక అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ ఉన్నాడు కాబట్టి ఇది చాలా పెద్దదైంది. కానీ ఇలాంటి సంఘటనలు మనం మీడియాలో, వార్తాపత్రికలో కానీ టీవీలో చూస్తుంటే ఎక్కడో కాడ ఏదో ఒక సందర్భంలో తొక్కిసలాట జరుగుతూనే ఉంటాయి. అలానే వచ్చిన వాళ్ళని కూడా మనం తప్పట్లేదు. ఈ సంఘటనలో, సంజయ్ థియేటర్ సంఘటనలో ఒక 10,000 మంది వచ్చిండ్రు అనుకుంటే వీళ్ళిద్దరికే దెబ్బలు తాకినాయి. ఒక ఆమె చనిపోయింది, బాబు అన్కాన్షియస్ వెళ్ళారు, మిగతా ఎవరికి ఏం కాలే కదా. ఇప్పుడు తొక్కిసలాట్ల కొంత వాళ్ళ దురదృష్టం వాళ్ళ బలైపోయారు, మిగతా వాళ్ళందరూ సేఫే కదా. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారికి వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకున్నారు ఆయన కేసు ప్రకారం అంటున్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కూడా తీసుకుంటారు, దానికి దీనికి సంబంధం ఏంటి అంటారు? జానీ మాస్టర్ది ఇంకా ఆయన అప్పటికి రిమాండ్కి వెళ్ళిపోయాడు, కేసు తీసుకోవాలి. కోర్టు కూడా అతను అభ్యర్థించాడు, నాకు నేషనల్ అవార్డు తీసుకోవాలి, నాకు బెయిల్ ఇవ్వమంటే కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. కానీ ఈలోపు అతను ఒక మామూలు విషయం కాదు కదా, అది ఒక రేప్ కేసులో అతను అది కొద్దిగా అభ్యంతరకరమే. అది నిజాలు రేపు వేరే విషయం. అది ఆ టైంలో అది ఆ సమాచారం అంటే అవార్డు తీసుకోకముందే ప్రభుత్వానికి సమాచారం తెలియడంతో దాన్ని నిలిపివేశారు. అది బహుశా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాక మళ్ళీ ఇస్తుందేమో ప్రభుత్వం. దాంతోనికి ఈ అల్లు అర్జున్ నేషనల్ అవార్డుకు అసలు కూడా తీసేసుకోవాలి, అలా పోస్టులు పెడుతున్నారు అంతా. అంటే ఆయన ఫ్యాన్స్ కాదు, సోషల్ మీడియాలో పోస్టులు, సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది, జవాబుదారీతనం లేదు కదా, ఏదైనా మాట్లాడచ్చు. యాక్చువల్గా అభిమానుల మధ్య కొంత వివాదాలు ఉంటాయి. చిరంజీవి అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, ఇలా ఎవరెవరు క్రియేట్ చేస్తుంటారు. కొందరు నిజమే కదా అని అంటారు, కొందరు ఇది సరికాదు అని అంటారు. అవార్డుకు ప్రజెంట్ జరుగుతున్న దానికి సంబంధమే లేదు. ఆయన పుష్ప 1లో పెర్ఫార్మెన్స్కు ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. ఒక తెలుగువాడు తెలుగు సినిమా పుట్టాక ఇన్నేళ్ల తర్వాత జాతీయ అవార్డు తెచ్చినందుకు మనం అభినందించాలి. అలాగే పుష్ప సినిమా, ఇప్పుడు అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ పక్కన పెడితే ఆయన వల్లే సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి నేషనల్ లెవెల్లో నేషనల్ అయింది. పుష్ప 2తోని ఆయన సుమారు 1,600 కోట్ల వసూలు వచ్చింది. ఒక ప్రాంతీయ చిత్రం అంతర్జాతీయంగా అంత రేంజ్కి వెళ్ళినందుకు కూడా అతన్ని ప్రశంసించాలి. అంతేగాని ఆ మాట ఎవరు మాట్లాడరు. తెలుగు సినిమాను అంత దూరం తీసుకెళ్ళావయ్యా, నీకు అభినందనలని ఎక్కడి నుంచి అందట్లేదు. నువ్వు అభినందించే నా వాడివి అయితే నువ్వు విమర్శించే హక్కు ఉంటుంది నీకు. అది చేయవు కానీ ఇది చేస్తా అంటే సరికాదు. అవార్డు వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ఎవరు చేసినా సరే దాన్ని అసలు లెక్క చేయాల్సిన లేదు, అది సమంజసం కూడా కాదు. ఇప్పుడు అంటే ఈ విషయంలో చిరంజీవి గారు ఎంటర్ అయితే ఏమైనా కన్క్లూజన్ వస్తుందంటారా? అంత సీరియస్ విషయం కాదు కదా ఇది. చిరంజీవి గారు చిరంజీవి ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలు ఎపిసోడ్లో రోజే ఆయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. అంటే వాళ్ళందరూ బంధువులే. వెళ్ళడం అనేది ఆ రోజున మీడియా అక్కడ పాతుకుపోయింది కాబట్టి, ఏదో ప్రత్యేకంగా చూపించింది కాబట్టి చిరంజీవి వెళ్ళింది ఎవరో ఆయన బామర్ది ఇంటికి. కొన్ని 100 సార్లు 1000 సార్లు ఇల్లు ఉంటారు. అయితే ఆ రోజు వెళ్ళడం వల్ల అది కొద్దిగా దీని గురించే వెళ్ళాడనే అభిప్రాయం వ్యక్తమై ఉంటుంది. ఇదంతా లీగల్ ఎపిసోడ్. ఇప్పుడు పోలీసులు, కోర్టు, ప్రభుత్వం ఇలా చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషి వచ్చి ఏం చేయగలుగుతారు? ఎక్కడ ఏం చేయాలి? ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టు దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా, ఇటు ఇండస్ట్రీకి కావాల్సిన వ్యక్తిగా అతను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. పరిశ్రమ అందరినీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. అక్కడే ఇది ఏదైనా అపోహలు ఉంటే అక్కడనే తెరమరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో మీరు చెప్పిన విషయాలు కానీ అవన్నీ కానీ, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి సంబంధించి అన్ని విషయాలు చెప్పారు. అంటే సినిమా ఇండస్ట్రీ పైన ఎట్లా ప్రభావం ఉంటుంది ఏంది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాళ మన మూవీ ముచ్చట్లు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు ఆంధ్రప్రభను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.